గ్లోబు భూమికి నమూనా. భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. భూమి గుండ్రంగా ఉందని నావికులు ఏ శతాబ్దంలో ధృవీకరించారు అంటే 15వ శతాబ్దంలో నావికులు భూమి గుండ్రంగా ఉందని ధృవీకరించడం జరిగింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా నిరూపించాయి. ఉపగ్రహ ఛాయాచిత్రాలు అంటే శాటిలైట్ ఇమేజెస్ కూడా భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా నిరూపించాయి. గ్లోబు భూమికి ఖచ్చితమైన నమూనా. భూమికి ఖచ్చితమైన నమూనా ఏది అంటే గ్లోబు. పురాతన ఖగోళ గ్లోబును 1492వ సంవత్సరంలో మార్టిన్ బెహామ్ రూపొందించాడు. పురాతన ఖగోళ గ్లోబును రూపొందించినది ఎవరు అంటే మార్టిన్ బెహామ్. ఏ సంవత్సరంలో రూపొందించాడు అంటే 1492లో. 1492లో మార్టిన్ బెహామ్ పురాతన ఖగోళ గ్లోబును రూపొందించడం జరిగింది. ఆధునిక ఖగోళ గ్లోబును 1570వ సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ నందు టకీ అల్దిన్ రూపొందించాడు. ఆధునిక ఖగోళ గ్లోబును ఎక్కడ రూపొందించారు అంటే కాన్స్టాంటినోపిల్ నందు రూపొందించారు. ఎవరు రూపొందించారు అంటే టకీ అల్దిన్ రూపొందించాడు. ఏ సంవత్సరంలో రూపొందించాడు అంటే 1570వ సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ నందు టకీ అల్దిన్ ఆధునిక ఖగోళ గ్లోబును రూపొందించడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును రూపొందించినది ఎవరు అంటే జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును రూపొందించడం జరిగింది. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గ్లోబల్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గ్లోబస్ అంటే గోళం అని అర్థం. గ్లోబస్ అంటే అర్థం ఏమిటి అంటే గోళం అని అర్థం. గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహారేఖను అక్షం అని అంటారు. గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహారేఖను ఏమంటారు అంటే అక్షం అని అంటారు. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. ఆ ఊహారేఖను భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశం అని అంటారు. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. ఆ ఊహారేఖనే భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశం అని అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళం అని అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఏమంటారు అంటే ఉత్తరార్ధగోళం అని అంటారు. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్నటువంటి అర్ధభాగాన్ని ఏమంటారు అంటే దక్షిణార్ధగోళం అని అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భాగాన్నేమో ఉత్తరార్ధగోళం అంటారు. దక్షిణంగా ఉన్న భాగాన్నేమో దక్షిణార్ధగోళం అని అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అని అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అని అంటారు. అక్షాంశాలను ఆంగ్లంలో లాటిట్యూడ్ అని అంటారు. అక్షాంశాలను ఆంగ్లంలో ఏమంటారు అంటే లాటిట్యూడ్ అని అంటారు. లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదానికి చెందినది. లాటిట్యూడ్ అనే ఆంగ్ల పదం ఏ భాషకు చెందినది అంటే లాటిట్యూడో అనే లాటిన్ పదానికి చెందినది. లాటిట్యూడో అంటే అర్థం ఏమిటి అంటే వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అనే అర్థాలు వస్తాయి. లాటిట్యూడో అంటే వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అనే అర్థాలు వస్తాయి. అక్షాంశాలు మొత్తం 180. అక్షాంశాలు మొత్తం ఎన్ని అంటే 180. భూమధ్య రేఖతో కలిపితే అక్షాంశాలు మొత్తం 181. భూమధ్య రేఖతో కలిపితే అక్షాంశాలు మొత్తం 181. ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉన్నాయి. ఉత్తరార్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి అంటే 90 అక్షాంశాలు ఉన్నాయి. దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉన్నాయి. దక్షిణార్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు ఉన్నాయంటే 90 అక్షాంశాలు ఉన్నాయి. మొత్తం కలిపి 180 అక్షాంశాలు. ధృవాలు తప్ప అక్షాంశాలు మొత్తం వృత్తాలే. ధృవాలు తప్ప అక్షాంశాలు మొత్తం వృత్తాలే. అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలుసుకోవు. అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. అవి ఒకదానికొకటి ఎప్పటికీ కలుసుకోవు. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని అంటారు. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని అంటారు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని అంటారు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు అంటే కర్కట రేఖ అని అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు అంటే మకర రేఖ అని అంటారు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్నేమో కర్కట రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్నేమో మకర రేఖ అని అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని అంటారు. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్నేమో
ఆర్కిటిక్ వలయం అని అంటారు. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్నేమో అంటార్కిటిక్ వలయం అని అంటారు. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటారు. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు అంటే ఉత్తర ధ్రువం అని అంటారు. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని అంటారు. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలని రేఖాంశాలు అని అంటారు. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడినటువంటి ఊహారేఖలని రేఖాంశాలు అని అంటారు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు. రేఖాంశాలను ఆంగ్లంలో లాంగిట్యూడ్ అని అంటారు. రేఖాంశాలను ఆంగ్లంలో ఏమంటారు అంటే లాంగిట్యూడ్ అని అంటారు. లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి లాంగిట్యూడ్ అనే పదం వచ్చింది. లాంగిట్యూడో అంటే అర్థం ఏమిటి అంటే నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. లాటిన్ పదానికి చెందిన లాంగిట్యూడో అనే పదానికి అర్థం ఏమిటి అంటే నిడివి, వ్యవధి, పొడవు అనే అర్థాలు వస్తాయి. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటారు అంటే గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. గ్రీనిచ్ రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం అని కూడా పిలుస్తారు. గ్రీనిచ్ రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం అని కూడా పిలుస్తారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళం అని అంటారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఏమంటారు అంటే తూర్పు అర్ధగోళం అని అంటారు. గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు. గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఏమంటారు అంటే పశ్చిమార్ధగోళం అని అంటారు. తూర్పు అర్ధగోళంలో 180 రేఖాంశాలు ఉంటాయి. వీటిని తూర్పు రేఖాంశాలు అని అంటారు. తూర్పు అర్ధగోళంలో ఎన్ని రేఖాంశాలు ఉంటాయి అంటే 180 రేఖాంశాలు ఉంటాయి. వీటినే తూర్పు రేఖాంశాలు అని పిలుస్తారు. పశ్చిమ అర్ధగోళంలో 180 రేఖాంశాలు ఉంటాయి. వీటిని పశ్చిమ రేఖాంశాలు అని అంటారు. పశ్చిమ అర్ధగోళంలో ఎన్ని రేఖాంశాలు ఉంటాయి అంటే 180 రేఖాంశాలు ఉంటాయి. వీటినే పశ్చిమ రేఖాంశాలు అని పిలుస్తారు. వాస్తవానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం మరియు 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం రెండూ ఒకటే. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు. 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు అంటే అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. మొత్తం రేఖాంశాలు 360. రేఖాంశాలు మొత్తం ఎన్ని అంటే 360. తూర్పు అర్ధగోళంలో 180 రేఖాంశాలు, పశ్చిమ అర్ధగోళంలో 180 రేఖాంశాలు, మొత్తం కలిపి 360 రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంతం యొక్క ఉనికి, సమయం, శీతోష్ణ స్థితి తెలుసుకోవచ్చు. అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో వేటి గురించి తెలుసుకోవచ్చు అంటే ఒక ప్రాంతం యొక్క ఉనికి, సమయం, శీతోష్ణ స్థితిని అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో తెలుసుకోవచ్చు. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు ఎప్పటికీ ఒకదానికొకటి కలవు లేదా ఖండించుకోవు. రేఖాంశాలు ధ్రువాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు ఎక్కడ కలుస్తాయి అంటే ధ్రువాల వద్ద కలుస్తాయి. అక్షాంశాలు భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. అక్షాంశాలు దేనికి ఉపయోగపడతాయి అంటే భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి అక్షాంశాలు ఉపయోగపడతాయి. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. రేఖాంశాలు అనేవి ప్రామాణిక రేఖాంశం నుండి అంటే గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. అక్షాంశాలు సమాంతరంగా ఉంటాయి. రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి. అక్షాంశాలు అనేవేమో సమాంతరంగా ఉంటాయి. రేఖాంశాలు అనేవేమో పొడవులో సమానంగా ఉంటాయి. అక్షాంశాల డిగ్రీలను మరియు రేఖాంశాల డిగ్రీలను నిమిషాలు మరియు సెకండ్లుగా విభజించారు. అక్షాంశాల డిగ్రీలను మరియు రేఖాంశాల డిగ్రీలను నిమిషాలు మరియు సెకండ్లుగా విభజించడం జరిగింది. ఉదాహరణకి భారతదేశం అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇందులో ఈ 4 పక్కన చిన్న గీత కనిపిస్తుంది కదా, ఆ గీతని మనము ఒక గీత ఉంటే నిమిషాలు అని చదవాలి, 2 గీతలు ఉన్నట్లయితే సెకండ్లు అని చదవాలి. మరొక ఉదాహరణ చూసినట్లయితే భారతదేశం రేఖాంశాల పరంగా 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ కూడా 68 డిగ్రీల 7 నిమిషాలు, 7 పక్కన ఒక చిన్న గీత ఉంది కదా, కాబట్టి దానిని నిమిషాలు అని చదవాలి. 2 గీతలు ఉన్నట్లయితే సెకండ్లు అని చదవాల్సి ఉంటుంది. ఒక అక్షాంశం నుండి మరొక అక్షాంశానికి మధ్య గల దూరం 111 కిలోమీటర్లు. ఒక అక్షాంశం నుండి మరొక అక్షాంశానికి మధ్య గల దూరం ఎంత అంటే 111 కిలోమీటర్లు ఉంటుంది.
రేఖాంశాలను అర్ధవృత్తాలు మరియు మెరిడియన్లు అని కూడా పిలుస్తారు. రేఖాంశాలను అర్ధవృత్తాలు మరియు మెరిడియన్లు అని కూడా పిలుస్తారు. మెరిడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. మెరిడియన్ అంటే అర్థం ఏమిటి అంటే మధ్యాహ్నం అని అర్థం. మెరిడియన్ అనే పదం మెరిడియానస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మెరిడియన్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే మెరిడియానస్ అనే లాటిన్ పదం నుండి మెరిడియన్ అనే పదం వచ్చింది. భూమధ్య రేఖ వద్ద రేఖాంశం నుండి మరొక రేఖాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్లు. భూమధ్య రేఖ వద్ద ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశానికి ఎంత దూరం ఉంటుంది అంటే 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ రేఖాంశాల మధ్య దూరం క్రమంగా తగ్గుతుంది. భూమధ్య రేఖ వద్ద ఏమో రేఖాంశం నుండి మరొక రేఖాంశానికి 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ ఏమో రేఖాంశాల మధ్య దూరం తగ్గుతూ ఉంటుంది. రేఖాంశాలు ధ్రువాల వద్ద కలుస్తాయి కాబట్టి ధ్రువాల వద్ద రేఖాంశాల మధ్య దూరం ఎంత అంటే శూన్యం. రేఖాంశాలు ధ్రువాల వద్ద కలుస్తాయి కాబట్టి ధ్రువాల వద్ద రేఖాంశాల మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే శూన్యంగా ఉంటుంది. భూమి 1 డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. భూమి 1 డిగ్రీ రేఖాంశం తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 4 నిమిషాల సమయం పడుతుంది. గంటకు భూమి 15 రేఖాంశాలు తిరుగుతుంది. 1 డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. అలాగే 15 రేఖాంశాలు తిరగడానికి 60 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి భూమి 15 రేఖాంశాలు తిరగడానికి గంట సమయం పడుతుంది. 15 రేఖాంశాలను ఒక కాలమండలం అని అంటారు. 15 రేఖాంశాలను ఒక కాలమండలం అని అంటారు. భూమిపై మొత్తం 24 కాలమండలాలు ఉన్నాయి. భూమిపై మొత్తం ఎన్ని కాలమండలాలు ఉన్నాయి అంటే 24 కాలమండలాలు ఉన్నాయి. 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక సమయంగా గుర్తించారు. 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక సమయంగా గుర్తించడం జరిగింది. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. మార్చి 21వ తేదీ మరియు సెప్టెంబర్ 23వ తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీల్లో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. మార్చి 21వ తేదీ మరియు సెప్టెంబర్ 23వ తేదీల్లో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయట. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీలను విషవత్తులు అని పిలుస్తారు. మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ 2 తేదీలను విషవత్తులు అని అంటారు. మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు ఏర్పడుతుంది. మార్చి 21న ఉత్తరార్ధగోళంలో ఏ ఋతువు ఏర్పడుతుంది అంటే వసంత ఋతువు ఏర్పడుతుంది. మార్చి 21న దక్షిణార్ధగోళంలో శరద్ ఋతువు ఏర్పడుతుంది. మార్చి 21వ తేదీన దక్షిణార్ధగోళంలో ఏ ఋతువు ఏర్పడుతుంది అంటే శరద్ ఋతువు ఏర్పడుతుంది. మార్చి 21న ఉత్తరార్ధగోళంలో ఏమో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో ఏమో శరద్ ఋతువు ఏర్పడతాయి. జూన్ 21 మరియు డిసెంబర్ 22 తేదీలలో అయనాంతాలు ఏర్పడతాయి. జూన్ 21వ తేదీ, డిసెంబర్ 22వ తేదీల్లో అయనాంతాలు ఏర్పడతాయి. జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. జూన్ 21వ తేదీన కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా లంబంగా పడటం వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. జూన్ 21వ తేదీన కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఎప్పుడు అంటే జూన్ 21వ తేదీన. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడటం వల్ల ఉత్తరార్ధగోళంలో పగటి కాలం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడటం వల్ల ఉత్తరార్ధగోళంలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పగటి కాలమేమో ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయమేమో తక్కువగా ఉంటుంది. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండటం వల్ల ఆర్కిటిక్ వలయం అంటే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి ఉత్తర ధ్రువం వరకు అంటే 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు 6 నెలల పాటు పగటి కాలం నిరంతరంగా ఉంటుంది. ఉత్తరార్ధగోళానికి జూన్ 21వ తేదీని వేసవి అయనాంతం అని అంటారు. ఉత్తరార్ధగోళానికి జూన్ 21వ తేదీని వేసవి అయనాంతం అని అంటారు. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలినప్పుడు డిసెంబర్ 22న సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలినప్పుడు డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడటం వల్ల దక్షిణార్ధగోళంలో పగటి కాలం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడటం వల్ల దక్షిణార్ధగోళంలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పగటి కాలమేమో ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయమేమో తక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధగోళానికి డిసెంబర్ 22వ తేదీని శీతాకాల అయనాంతం అని పిలుస్తారు. ఉత్తరార్ధగోళానికి డిసెంబర్ 22వ తేదీని ఏమని అంటారు అంటే శీతాకాల అయనాంతం అని అంటారు.
సెప్టెంబర్ 23వ తేదీన దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఏర్పడుతుంది. ఉత్తరార్ధగోళంలో ఏమో శరత్ ఋతువు ఏర్పడుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన దక్షిణార్ధగోళంలో ఏమో వసంత ఋతువు, ఉత్తరార్ధగోళంలో ఏమో శరత్ ఋతువు ఏర్పడతాయి. జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఏర్పడుతుంది. దక్షిణార్ధగోళంలో ఏమో శీతాకాలం ఏర్పడుతుంది. డిసెంబర్ 22వ తేదీన ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఏర్పడుతుంది. దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఏర్పడుతుంది. డిసెంబర్ 22వ తేదీన ఉత్తరార్ధగోళంలో ఏమో శీతాకాలం ఏర్పడుతుంది. దక్షిణార్ధగోళంలో ఏమో వేసవికాలం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడటం జరుగుతుంది. గ్రహణాలు రెండు రకాలు, ఒకటి సూర్యగ్రహణం, రెండు చంద్రగ్రహణం. గ్రహణాలు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు, ఒకటి సూర్యగ్రహణము, రెండవది చంద్రగ్రహణం. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినట్లయితే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. సూర్యగ్రహణం అనేది ఏ రోజున మాత్రమే సంభవిస్తుంది అంటే అమావాస్య రోజున మాత్రమే సంభవించడం జరుగుతుంది. చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి ఖచ్చితంగా ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి ఖచ్చితంగా ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది. చంద్రగ్రహణం అనేది ఏ రోజున మాత్రమే సంభవిస్తుంది అంటే పౌర్ణమి రోజున మాత్రమే చంద్రగ్రహణం సంభవించడం జరుగుతుంది. తరచుగా ఏర్పడే గ్రహణం ఏది అంటే చంద్రగ్రహణం. తరచుగా ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉన్న ఖండాలు ఏవి అంటే యూరప్ ఖండం మరియు ఉత్తర అమెరికా ఖండాలు ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉన్నాయి. దక్షిణార్ధగోళంలో మాత్రమే ఉన్నటువంటి ఖండాలు ఏవి? దక్షిణార్ధగోళంలో మాత్రమే ఉన్నటువంటి ఖండాలు ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా. దక్షిణార్ధగోళంలో మాత్రమే ఉన్నటువంటి ఖండాలు ఏవి అంటే ఆస్ట్రేలియా ఖండం, అంటార్కిటికా ఖండాలు దక్షిణార్ధగోళంలో మాత్రమే విస్తరించి ఉన్నాయి. ఉత్తరార్ధగోళం మరియు దక్షిణార్ధగోళం రెండింటిలోనూ విస్తరించి ఉన్న ఖండాలు ఏవి అంటే ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా. ఈ మూడు ఖండాలు ఉత్తరార్ధగోళంలోనూ ఉన్నాయి, దక్షిణార్ధగోళంలోనూ ఉన్నాయి. ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉన్న మహాసముద్రాలు ఏవి? ఆర్కిటిక్ మహాసముద్రం. ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉన్న మహాసముద్రం ఏది అంటే ఆర్కిటిక్ మహాసముద్రం కేవలం ఉత్తరార్ధగోళంలో మాత్రమే విస్తరించి ఉంది. దక్షిణార్ధగోళంలో మాత్రమే ఉన్న మహాసముద్రాలు ఏవి అంటే దక్షిణ మహాసముద్రం. దక్షిణార్ధగోళంలో కేవలం దక్షిణ మహాసముద్రం మాత్రమే విస్తరించి ఉంది. దీన్నే అంటార్కిటిక్ మహాసముద్రం అని కూడా అంటారు. ఉత్తరార్ధగోళం మరియు దక్షిణార్ధగోళం ఈ రెండింటిలోనూ విస్తరించి ఉన్న మహాసముద్రాలు ఏవి? పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఈ మూడు మహాసముద్రాలు ఉత్తరార్ధగోళంలోనూ దక్షిణార్ధగోళంలోనూ విస్తరించి ఉన్నాయి. క్రిస్మస్ వేడుకలు వేసవిలో జరుపుకునే దేశం ఏది? ఆస్ట్రేలియా. క్రిస్మస్ వేడుకలు వేసవిలో జరుపుకునే దేశం ఏది అంటే ఆస్ట్రేలియా దేశం. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం మధ్య విస్తరించి ఉంది. భారతదేశం ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? భారతదేశం 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. భారతదేశం ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉందంటే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆంధ్రప్రదేశ్ 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశాల నుండి 19 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆంధ్రప్రదేశ్ అనేది 77 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. విజయవాడ ఏ అక్షాంశం వద్ద ఉంది? విజయవాడ 16.50 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉంది. విజయవాడ అనేది ఏ అక్షాంశం వద్ద ఉంది అంటే 16.50 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉంది. విజయవాడ ఏ రేఖాంశం వద్ద ఉంది? విజయవాడ 80.64 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద విస్తరించి ఉంది. కడప ఏ అక్షాంశాల వద్ద ఉంది? కడప 14.46 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద విస్తరించి ఉంది.
కడప ఏ రేఖాంశం వద్ద ఉంది? కడప 78.82 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద విస్తరించి ఉంది. తిరుపతి ఏ అక్షాంశం వద్ద ఉంది? తిరుపతి 13.62 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద విస్తరించి ఉంది. తిరుపతి ఏ రేఖాంశం వద్ద ఉంది? తిరుపతి 79.41 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద విస్తరించి ఉంది. విశాఖపట్నం ఏ అక్షాంశం వద్ద ఉంది? విశాఖపట్నం 17.68 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద విస్తరించి ఉంది. విశాఖపట్నం ఏ రేఖాంశం వద్ద విస్తరించి ఉంది? విశాఖపట్నం 83.21 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద విస్తరించి ఉంది. భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే రాత్రి పగలు ఏర్పడతాయి, పవనాలు సముద్రాల దిశల్లో మార్పులు సంభవిస్తాయి, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది, భూభ్రమణం వల్ల ఉదయం మధ్యాహ్నం సాయంత్రాలు ఏర్పడతాయి, భూభ్రమణం వల్ల అలల స్థానంలో మార్పులు ఏర్పడతాయి, భూభ్రమణం వల్ల సూర్యునిలో కదలికలు కనిపిస్తాయి, భూభ్రమణం వల్ల తేదీలలో మార్పులు ఏర్పడతాయి. భూపరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? భూపరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే ఋతువులు ఏర్పడతాయి, పవన మేఖలలో మార్పులు సంభవిస్తాయి. భూపరిభ్రమణ వేగం గంటకి 107,200 కిలోమీటర్లు ఉంటుంది. భూపరిభ్రమణ వేగం గంటకు ఎంత అంటే 107,200 కిలోమీటర్లు. అక్షాంశాల సహాయంతో శీతోష్ణ స్థితిని అధ్యయనం చేయొచ్చు. అక్షాంశాల సహాయంతో శీతోష్ణ స్థితిని అధ్యయనం చేయొచ్చు. కర్కట రేఖ మరియు మకర రేఖల మధ్య గల ప్రాంతాన్ని ఉష్ణమండలం అని పిలుస్తారు. కర్కట రేఖ మరియు మకర రేఖల మధ్య గల ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే ఉష్ణమండలం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పటాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.